మ్యామ్, డైరీ ప్రొడక్ట్స్ విషయానికి వస్తే ఏవి తీసుకోవాలి, ఏవి తీసుకోకూడదు? నిజంగా కొంతమంది చెప్తుంటారు డైరీ ప్రొడక్ట్స్ స్కిప్ చేయడమే మంచిది, ఇప్పుడు అన్నిట్లో హార్మోన్కి సంబంధించిన ఇంజెక్షన్లు ఇలాంటివన్నీ వస్తున్నాయి కాబట్టి అని. నిజంగా ఏవి తీసుకుంటే బాగుంటుంది మ్యామ్? నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పానమ్మా. చాలా మంది వాదనకి కూడా దిగుతారు. మన తాతలు, తండ్రులు, ముత్తాతలు అందరూ పాలు తాగారు, ఇప్పుడు మీరెందుకు చెప్తున్నారు పాలు తాగకూడదని? పాలు డెఫినెట్ గా ఇట్స్ ఏ హోల్సమ్ ఫుడ్. మరి పిల్లలకి ప్రోటీన్ ఎలా వస్తుంది, పిల్లలకి మనకి కాల్షియం ఎలా వస్తుంది, ఇవి రెండు మనకు కావాలంటే పాలు తాగాలి కదా. మన చిన్నప్పటి నుంచి తాగాం కదా, ఇప్పుడు మీరు కొత్తగా ఇలాంటి వింత విషయాలు చెప్తున్నారేంటి అని. సో తప్పులు మీరు చెప్పింది కూడా కరెక్టే. ఎప్పుడో మన తాతల తండ్రులంతా పాలు తాగారు, కానీ అప్పుడు ఆవులు వేరు, అప్పుడు పాలు వేరు. ఇప్పుడు ఆవులు వేరు, ఇప్పుడు పాలు వేరు. ఓకే, సో ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం ప్యాకెట్ పాలు తెచ్చుకుంటే అవి అసలు పాలో కాదో మనకు తెలియదు. పాలలో నీళ్లు కలిపారు అనుకోండి, దట్ ఈస్ ఎ హెల్దీ థింగ్. అంటే ఓన్లీ నీళ్లు ఉన్నాయని సంతోషపడచ్చు మనం, కానీ నీళ్లు కాకుండా ఇంకెన్నెన్నో కలిపేస్తే అవి విషమై మనని ఎన్నో విధాలుగా మనని ఇబ్బంది పెడుతున్నాయి. మిల్క్ మీరు తీసుకున్నట్లయితే దాని ప్రోటీన్ కంటెంట్ కానీ, దాని కాల్షియం కంటెంట్ కానీ, నాన్ మిల్క్ సోర్సెస్ చాలా ఉన్నాయి. మీ మునగాకు తీసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ మునగాకు. నువ్వులు తీసుకోండి, దానిలో ఉన్న కాల్షియం కానీ, దానిలో ఉన్న ప్రోటీన్ కానీ. మునగాకు పచ్చిదానికంటే కూడా ఎండు పౌడర్ ఏదైతే ఉంటుందో, మునగాకు పౌడర్ ఏదైతే ఉంటుందో బ్రహ్మాండంగా కాల్షియం లెవెల్స్ అనమాట. ఓకే, ఎన్నో రెట్లు పాల కంటే ఎక్కువగా ఉంటుందని. ఒక స్పూన్ రోజు తీసుకుంటే సరిపోతుంది. ఎలా తీసుకోవచ్చు మేడం? కాంబినేషన్ మజ్జిగలో కలిపి తీసుకోవచ్చు, నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు. దాన్ని పొడి కింద తయారు చేసుకుని కాస్త వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి దాన్ని పొడి కింద చేసుకొని అంత నెయ్యి వేసుకొని మొదట ముద్ద గట్టిగా కలుపుకొని తినచ్చు. టేస్టీ ఉంటుంది, హెల్త్కి హెల్త్ వస్తుంది. అయితే ఈ మిల్క్ ఇప్పుడు ఏం చేస్తుంది, మిల్క్ లో ఒక ప్రోటీన్ ఉంటుంది కేసిన్ అని. ఈ కేసిన్ చాలా మందికి ఎలర్జిక్ కండిషన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. చాలా మందికి కడుపులో అది డైజెస్ట్ అవ్వక గ్యాస్ కానీ, లేకపోతే ఇండైజెషన్ కానీ, అలాగే బెల్చింగ్ అండ్ బ్లోటింగ్ అంటారు, పొట్ట ఉబ్బినట్టు అవ్వడం కానీ, ట్రైన్ పుల్ రావడం కానీ, ఇవన్నీ జరుగుతాయి. ఎందుకు? కేసిన్ వాళ్ళకి డైజెస్ట్ అవ్వదు కాబట్టి, కేసిన్ డైజెస్ట్ అవ్వదు కాబట్టి. సో అలాంటి సందర్భాల్లో పాల అవసరం ఏంటి అసలు? ఒక స్టేజ్ దాటింది, టాడ్లర్ అంటాం, అంటే కాలు మీద నడవడానికి అలవాటు పడిన బిడ్డకి పాలు సంపూర్ణ ఆహారం కాదు. ఓకే ఓకే, అది అసంపూర్ణమైనటువంటి ఆహారం. పాలు ఎడిక్టివ్ ఇన్ నేచర్. మీరు బాగా తాగుతుంటే అది తాగాలనిపిస్తుంది, తాగకపోతే ఏదో వెలితిగా కూడా అనిపిస్తుంది. దానికంటే ఆరోగ్యకరమైన ఫుడ్ మనకు ఉన్నప్పుడు, దానికంటే మనకి బలవర్ధకమైన ఆహారం మనకి అవైలబుల్ గా ఉన్నప్పుడు మనం దానికి ఆప్ట్ చేసుకోవచ్చు కదా. ఈ రోజు ఆవుల్లో పాలు పెరగడం కోసము విపరీతంగా ఇంజెక్షన్స్ వేస్తున్నారు, విపరీతంగా యాంటీబయాటిక్ యూజ్ జరుగుతూ ఉంది. గ్రాస్ ఫెడ్ కౌ అండ్ గ్రెయిన్ ఫ్రైడ్ కౌ అని రెండు రకాల కౌస్ మనం చూసుకుంటే, పచ్చిగడ్డి తిని ఆ పచ్చిగడ్డి పెంచడానికి కూడా ఏమాత్రం ఎరువులు వాడకుండా, పెస్టిసైడ్స్ వాడకుండా ఆర్గానిక్ గా పెంచిన పాలు ఉంటాయి కదా, అవి అతి శ్రేష్టం. చాలా అరుదుగా లభిస్తున్నాయి, చాలా అరుదుగా, పచ్చిగడ్డే దొరకడం లేదు. గ్రెయిన్ ఫెడ్ మీరు తీసుకున్నారనుకోండి, వాటికి గ్రెయిన్స్ పెడతారు, యూనో ఎన్నెన్నో రకాలైన గ్రెయిన్స్ పెడతారు. ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో అయితే కార్న్ పెట్టేస్తున్నారు, స్వీట్ కార్న్ పెడుతున్నారు. సో ఇవి ఏంటి అంటే పాల క్వాంటిటీ పెంచడానికి. చాలా మంది ఆ ఆవులకి పెట్టే దీంట్లో నూనెలు కలుపుతారు, ఎందుకంటే పాలల్లో వాళ్ళకి ఆయిల్ శాతము, ఫ్యాట్ శాతం ఎక్కువ రావాలని. మరి ఇలాంటి పాలు మనం తాగినప్పుడు అది మనకి ఇట్ ఈస్ గోయింగ్ టు హార్మ్ us. అయితే ఇంట్లో మనం ఒక పాల ప్యాకెట్ తెప్పించుకున్నప్పుడు అది ఆవు పాల, గేదె పాల, ఆవులో గ్రాస్ తినిన ఆవా లేకపోతే గ్రెయిన్ తినిన ఆవా, యాంటీబయాటిక్ వేసుకోలేదో మనకి ఎలా తెలుస్తుంది? ఇవన్నీ కలిపారో లేదో మనకి ఎలా తెలుస్తుంది? తెలియదు. పైగా పాలు ఎప్పుడైతే ప్యాకెట్ లో వస్తాయో, ప్లాస్టిక్ ప్యాకెట్ లో వస్తాయో, ఆ ప్లాస్టిక్ కూడా మనకి ప్రమాదం. ఇంకోటి, కొంతమందికి ఏంటంటే ఎస్పెషల్లీ ఉద్యోగస్తులు 4-5 ప్యాకెట్లు కొనుక్కుని డీప్ ఫ్రీజర్ లో పెడతారు, అవి గడ్డగట్టిపోతాయి. వాటిని మీరు ఎప్పుడైతే డీప్ ఫ్రీజ్ చేస్తారో, థర్డ్ ప్రాసెస్ జరిగేటప్పుడు ప్లాస్టిక్ కూడా మెల్ట్ అయ్యి అందులోకి వస్తుంది. ఒకప్పుడు మేము చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు గ్లాస్ బాటిల్లో వచ్చేది, దట్ వాజ్ సేఫెస్ట్ మిల్క్. సీల్ అయ్యి గ్లాస్ బాల్ వచ్చేది. బాటిల్స్ తీసుకోగానే మేము చిన్నపిల్లలప్పుడు నాకు బాగా గుర్తుంది, ఆ మూత తీసి పైన ఉన్న వెన్నంతా వేలుతో తీసుకుని తినేవాళ్ళం. ఇప్పుడు అలాంటి కండిషనే లేదు. సో పాలుని వాడకం ఎంత తగ్గిస్తే అంత మంచిది. అయితే పెరుగు దగ్గరికి వచ్చినా, మజ్జిగ దగ్గరికి వచ్చినా ఏ రిస్ట్రిక్షన్ లేదు. ఇట్ ఈస్ బెటర్ దాన్ మిల్క్ అన్నమాట. మీరు పెరుగుగా తిన్నా పర్వాలేదు, మజ్జిగగా తిన్నా పర్వాలేదు.
పర్వాలేదు. కొద్దిగా పుల్లబడిన మజ్జిగ ఇంకా బెటర్. బెటర్. పుల్లబడిన మజ్జిగ చాలా బెటర్. అందుకనే మిల్క్ ని అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే మనకు వచ్చే ప్యాకెట్ గురించి మనం ఆలోచిస్తాం కానీ అందులో వచ్చిన పాలు మనకి దాకా రావడానికి ఎన్ని పద్ధతులు అవలంబించారో మనకు అవగాహన లేదు. అవును మ్యామ్. టుడే ఇట్ ఇస్ అ వెరీ కామన్ థింగ్ టు గివ్ ఆక్సిటాసిన్ ఇంజెక్షన్ ఫర్ కౌస్. ఆక్సిటాసిన్ ఇంజెక్షన్ దేనికి ఇస్తారు వింటే మీరు బిత్తరపోతారు. పాల పొదుగులోంచి పాలు పిండేటప్పుడు ఈజీగా పాలు బయటికి రావడం కోసము ఆ ఇంజెక్షన్ ఇస్తారు. మనకు కూడా ఆక్సిటాసిన్ ఇంజెక్షన్స్ ఇస్తుంటారు. మనం ఎప్పుడు యూస్ చేస్తారో తెలుసా మీకు? డెలివరీలో బిడ్డ ఈజీగా బయటికి రావడానికి కోసం యూస్ చేసేటటువంటి ఇంజెక్షన్ ఆక్సిటాసిన్ అన్నమాట. కండరాలు లూజ్ అయ్యి బిడ్డ ఈజీగా బయటికి రావడానికి. యానిమల్స్ కి కూడా ఆక్సిటాసిన్ ఇంజెక్షన్ దానికోసమే ఇస్తారనమాట. బట్ దేనికి వాడుతున్నాం ఈ రోజు? ఈజీగా అంటే అది పిండడానికి కూడా మనకు ఓపిక లేదనమాట. దాని బిడ్డను తాగనివ్వడం లేదు మనము. దాని బిడ్డ నోటికాడ పాలు మనం గుంజుకుంటున్నాం. అది కూడా ఈజీగా రావడం కోసం కెమికల్ ఇంజెక్షన్స్ ఇస్తున్నాం. మరి ఇలాంటి పాలు తాగడం అవసరమా? అక్కర్లేదని చెప్పాలి మ్యామ్. సో ఎన్ని ఇట్స్ డైరీ అండ్ ఆవు మీద జరుగుతున్నటువంటి ఘోరాల గురించి అది డిఫరెంట్ స్టోరీ. దాని గురించి మాట్లాడుకుంటే పాలు చూస్తే కూడా భయపడిపోతా ఉన్నాడు. అమ్మో బాబాయ్ ఇంత కష్టమైన పాలు మనకు అవసరమైంది. దట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. పాల కంటే బలబద్ధమైన ఆహారం చాలా చాలా ఉంది. యూ కెన్ గో టువర్డ్స్ ఇట్. అవి తీసుకోవచ్చు. ఆల్టర్నేట్ మిల్క్స్ కూడా ఉన్నాయి. మీ బాదం మిల్క్, తర్వాత ఈ కోకోనట్ మిల్క్, దాని తర్వాత యూ హ్యావ్ కాజు మిల్క్, రాగి మిల్క్, జొన్న పాలు, మిల్లెట్ పాలు, ఇలా మనకు చాలా ఉన్నాయి విచ్ ఆర్ మోర్ న్యూట్రిషియస్. పాలు దేనికి తాగెత్తున్నామో ఆ న్యూట్రిషన్ ఇవ్వగలిగినవి ఇంకా ఎక్కువ శాతంలో ఇవ్వగలిగిన పాలు మనకు చాలా ఉన్నాయి. ఇంకా కొంతమంది అడుగుతూ ఉంటారు నన్ను, మేడం పాల ప్యాకెట్ లో పాలు తీసుకోమంటారా లేకపోతే టెట్రా ప్యాక్ తీసుకుంటే ఏమైనా ప్రాబ్లం వస్తుందా? టెట్రా ప్యాక్ మీద చాలా హెవీ రీసెర్చ్ జరిగిందమ్మా. టెట్రా ప్యాక్ లో పాలు రీసెర్చ్ చేసినప్పుడు, ఫ్రెష్ మిల్క్ చేసినప్పుడు డెఫినెట్ గా టెట్రా ప్యాక్ లో ఉన్న పాలలో పోషక విలువలు తక్కువ ఉంటాయి అనేది నిర్వివాదాస్పదం. యూ డోంట్ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ఇట్. ఇట్ ఈస్ క్లియర్. ఎందుకు అలాగా? పాలు అవి పాస్చరైజ్ చేస్తారు అండ్ హోమోజినైజ్ చేస్తారు. హోమోజినైజ్డ్ అండ్ పాస్చరైజ్డ్ మిల్క్ ఎప్పుడైతే హీట్ చేసి కూల్ చేస్తారో దాంట్లో పోషక విలువలు తక్కువ అయిపోతాయి. కాకపోతే టెట్రా ప్యాక్ లో మీరు తీసుకున్నప్పుడు ఏంటంటే హైజీన్ అండ్ శానిటేషన్ ఎక్కువ, ఇన్ఫెక్షన్ కాజింగ్ జర్మ్స్ కానీ అది మనకి ఉండదు. పైగా ఏమీ అడిటివ్స్ యాడ్ చేయరు దాంట్లో. దాన్ని ప్రిజర్వ్ చేయడానికి ఏమీ బయట నుంచి యాడ్ చేయరు. సో పోషక విలువలు ఫ్రెష్ మిల్క్ కంటే కొంచెం తక్కువైనా అది సేఫ్ మిల్క్ కాబట్టి టెట్రా ప్యాక్ లో మిల్క్ వాడుతూ ఉంటారు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు ఫ్రెష్ గా తీసుకున్న పాలు వి డోంట్ నో దాంట్లో ఏమేమి ఉన్నాయో తెలియదు. అందులో ఎన్ని పెస్టిసైడ్ రెసిడ్యూస్ వస్తాయో తెలియదు, ఎన్ని మాన్యూర్ రెసిడ్యూస్ వస్తాయో తెలియదు, బ్యాక్టీరియల్ ఇన్ఫెస్టేషన్ కానీ వైరల్ ఏదైనా మైక్రో ఆర్గానిజం ఉందేమో మనకి తెలియదు. రెండు తెల్లగానే ఉంటాయి అంతే. మనం పాల రూపంలో తీసుకునే వాళ్ళకైతే ఆల్టర్నేట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి మీరు చెప్పారు. కొంతమంది తెల్లారితే గానీ టీ లేనిది వాళ్ళకి తెల్లారదనే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మ్యామ్? టీ కాఫీ అనేవి దేనికి తాగుతాం? నా పద్ధతి ఏంటంటే దేనికైనా ఏ పద్ధతికైనా ఎందుకు అని ముందు తెలుసుకుంటే అది మనకు అవసరమా లేదు నిర్ణయం తీసుకోవచ్చు. రైట్. ఓకే, మన డైలీ లైఫ్ లో మనకున్న స్ట్రెస్ మూలాన చాలా మందికి హెడేక్స్ రావడము, ఆ స్ట్రెస్ మూలాన మైగ్రేన్స్ రావడము, డల్ గా ఫీల్ అవడము ఇవి అవుతాయి. టీ అండ్ కాఫీలో ఏముంటుంది? కెఫీన్ ఉంటుంది. ఈ కెఫీన్ ఏం చేస్తుంది? నర్వస్ సిస్టమ్ ని టెంపరీగా ఉత్తేజపరుస్తుంది. టెంపరీగా ఉత్తేజపరుస్తుంది. ఎప్పుడో ఒక రోజు ఒక గుక్క తాగినంత మూలాన మనకి పెద్ద వదిలేదు. అది అలవాటు చేసుకుంటే ఇట్ ఈస్ అడిక్టివ్ ఇన్ నేచర్. అన్నమాట. సో టీ మంచిదా కాఫీ మంచిదా అని కూడా కొంతమంది అడుగుతుంటారు. దీంట్లో నేనేమంటానంటే మీరు పాలు షుగర్ లేకుండా ఏది తాగినా మంచిదే. బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ ఏది తాగినా మంచిదే. ఇంకా మీరు బ్లాక్ టీని చాలా లైట్ గా చేసుకొని దాంట్లో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకొని కొన్ని నానబెట్టిన సబ్జా గింజలు వేసుకొని దాంట్లో కొద్దిగా ఒక 2 or 3 leaves ఆఫ్ మింట్ అంటే మన పుదీనా కట్ చేసి వేసుకొని తాగండి, అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మేబీ 1 or 2 times టీ తాగడమే ఇంపార్టెంట్ అనుకుంటే బ్రహ్మాండమైన ఆరోగ్యం ఇచ్చే అద్భుతమైనటువంటి పోషక విలువలు ఉండేవి బొచ్చడని టీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ టీ ఈజ్ ద బెస్ట్ టీ. గ్రీన్ టీ అంటే డిప్ టీ కాదండి. గ్రీన్ టీ ఆకులు తెచ్చుకోవాలి, ఒక చిన్న ఇన్ఫ్యూజర్ కొనుక్కోండి. అంటే ఒక కప్పులో ఇంకో కప్పు ఉంటుంది, దానికి చిన్న హోల్స్ ఉంటాయి. దాంట్లో మనం గ్రీన్ టీ లీవ్స్ ఒక స్పూన్ వేసుకుని హాట్ వాటర్ వేసుకుంటే ఇన్ఫ్యూజ్ అయ్యి ద బెస్ట్ థింగ్ విల్ కమ్ అన్. గ్రీన్ టీ ఈజ్
యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ ఇట్ ఈస్ యాంటీ క్యాన్సరస్. మన మెటబాలిజంకి చాలా బాగా పనిచేస్తుంది. ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్. కానీ ప్రతిదీ తీయగా ఉండాలంటే కష్టం. ప్రతిదీ తీయగా ఉండాలంటే మనకి కష్టం. సరే, తీయగా ఉండాలి అనుకుంటే మీరు దాంట్లో న్యాచురల్ రా హనీ వేసుకోవచ్చు. బట్ అది ఇంకొక స్కామ్. మనకి ఏది హనీయో ఏది బెల్లం మడ్డో ఏది చక్కెరపాకమో మనకి తెలుసుకోలేము, అంత టైం కూడా లేదు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఆర్గానిక్ గా చేసినటువంటి బెల్లం పౌడర్ కొంతమంది వాడుకుంటారు, పర్వాలేదు, అది కూడా పర్వాలేదు. యాజ్ లాంగ్ యాజ్ రిమైనింగ్ కండిషన్స్ అన్ని నార్మల్ గా ఉన్నప్పుడు మనకి ఇవన్నీ పెద్దగా కాంట్రిబ్యూట్ అవ్వాలి. రిమైనింగ్ కండిషన్స్ నార్మల్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎన్నో రకాల టీ ఉందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ హైబిస్కస్ టీ అని ఉంటుంది, మందార పువ్వులు ఆకులు రెక్కలతో చేసింది. జాస్మిన్ టీ ఉంది. దెర్ ఆర్ సో మెనీ టీస్. మేమైతే మా ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ లో దాదాపుగా నేను 25 రకాల టీలు వాడతాను. ఓకే, ఇవి మంచి ఆరోగ్యం వైపు నా క్లయింట్స్ అందరినీ తీసుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. మచ్చా టీ అని ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళు, యూటరైన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, మెన్స్ట్రల్ సైకిల్ రెగ్యులర్ గా లేని వాళ్ళు ఇలాంటి టీ తీసుకోవచ్చు. సాంఫ్ టీ అని ఇస్తాము. డైజెషన్ సరిగ్గా లేని వాళ్ళు, అరుగుదల చాలా తక్కువగా ఉన్న వాళ్ళు, తినగానే వాళ్ళకి విపరీతమైన ప్రాబ్లం ఉన్న వాళ్ళు, కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ సాంఫ్ టీ ఇస్తాము. లైక్ ఆస్తమా, బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి, ఇలాంటి వాళ్ళకి జింజర్ టీ ఇస్తాము. అలాగే ఆకుల టీ తీసుకున్నారంటే అది పెద్ద టాపిక్ అన్న. దాదాపుగా 100 రకాల టీస్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. అవి మనకి ఎంత చీపు, ఎంత హెల్త్ ఇస్తాయి అన్న దాని మీద క్లియర్ గా డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. సో జనరల్ కాఫీ అండ్ టీ కంటే కూడా మీరు ఇలాంటి కైండ్ ఆఫ్ వాటిని అలవాటు చేసుకుంటే అదేదో వెచ్చగా తాగాలి అనే ఒక కోరిక తీరుతుంది, హెల్త్ కూడా ఎఫెక్ట్ అవ్వదు. 1-2 సార్లు టీ తాగితే ప్రాణ నష్టం ఏమీ లేదమ్మా, అదే పనిగా తాగితేనే. ఓకే, మీరు కాఫీ తాగాలి అనుకుంటే బ్లాక్ కాఫీ ఇస్ అ బెటర్ ఆప్షన్ దాన్ విత్ టీ. అండ్ లేదు పాలు కావాలి, పాలు లేకుండా నేను చేయలేను ఫిక్స్ అయ్యారనుకోండి, ఓట్ మిల్క్ తో తాగండి, కోకోనట్ మిల్క్ తో తాగండి, ఆల్మండ్ మిల్క్ తో తాగండి. ఆప్షన్స్ ఉన్నాయి, తెలుసుకోవడము చేసుకోవడమే అంతే. ఓకే, ఖచ్చితంగా మనం ముందు వీడియోలో టీస్ గురించి కూడా టాపిక్ చేసుకుందాం మ్యామ్. ఓకే మ్యామ్, మీరు అన్ని రకాల హెల్త్ ఇష్యూస్కి 80 దగ్గర చెప్పారు. హెల్త్ ఇష్యూస్కి ఓన్లీ ఫుడ్ తోటే ట్రీట్ చేస్తుంటాము అని చెప్పి. డయాబెటీస్కి కూడా అలానేనా మేడం? డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిందే అని అంటుంటారు కదా, దానికి కూడా ఫుడ్ ద్వారా తగ్గించవచ్చు అంటారా? యాక్చువల్గా మనం చాలా అందరు చూసే వ్యూవర్స్ కూడా గమనించాల్సింది ఏంటంటే, డయాబెటీస్ రావడానికి 2 ప్రధానమైన కారణాలు. ఒకటి ఫాల్టీ ఈటింగ్ హ్యాబిట్స్, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం. ఓకే. 2 మనసులోను కలిగేటటువంటి భావాలని, భావోద్వేగాలని మన శరీరం పైన ఇన్ఫ్లుయెన్స్ పెట్టేంతగా పెంచి పోషించుకోవడం, కంట్రోల్ చేసుకోవడానికి సరైన అవగాహన పెంచుకోకపోవడం. ఓకే, ఇవి 2 విషయాలు. అంటే ఒకప్పుడు స్ట్రెస్ అంటే ఏంటమ్మా, స్ట్రెస్ ఇస్ అ నెసెసరీ ఈవిల్ ఆఫ్ లైఫ్. దాన్ని ఫ్లైట్ ఆర్ ఫైట్ ఇమోషన్ అనేవాళ్ళు. అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ శరీరం ఫస్ట్ టైం ఫామ్ అయినప్పుడు మనకు ఒకటే స్ట్రెస్ ఉండేది. అదేంటి, ఏదైనా యానిమల్ వచ్చి మనం చంపేసేది, లేదా మనం ఏదైనా యానిమల్ చంపి తినేసేవాళ్ళం. ఇదే స్ట్రెస్, ఇంతకు మించి ఇంకేం స్ట్రెస్ లేదు. ఆ స్ట్రెస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏమయ్యేది, శరీరంలో ఉన్నటువంటి శక్తి అంతా చేతుల్లోకి కాళ్ళల్లోకి వచ్చేసేది. ఎందుకు, చేతులతో కొట్లాడాలి, కాళ్ళతో పరిగెత్తేది పోవాలి. ఈ 2 మనకి కావాల్సినటువంటి సందర్భం ఉండేది. కానీ ఇప్పుడేంటి, జీవితంలో అందరూ లయన్స్ టైగర్లే. బాస్ ఒక లయన్ టైగరే, భార్య ఒక లయన్ టైగరే, భర్త కూడా లయన్ టైగరే, ఆఖరికి పనమ్మాయి కూడా లయన్ టైగరే. సో వీళ్ళందరూ కలిసి మనకి ఎన్నో రకాలైన స్ట్రెస్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో ఏమవుతుంది, ఎప్పుడైతే ఎనర్జీ చేతుల్లోకి కాళ్ళల్లోకి రావాలో, శరీరం ఇంటెలిజెంట్ గా ఏం చేస్తుంది, మిగతా అవసరం లేని సిస్టమ్స్ ని షట్ డౌన్ చేస్తుంది, బంద్ చేస్తుంది. బంద్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ సిస్టమ్ ఏంటి బంద్ అయ్యేది, డైజెస్టివ్ సిస్టమ్. అందుకనే స్ట్రెస్ఫుల్ గా ఉన్నప్పుడు తిన్నది తిన్నది అరగదు, ఒక రకంగా మనకి డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, ఎందుకు, అది క్లోజ్ అయిపోయింది. తర్వాత అది రిలాక్స్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు ఏంటి, మళ్ళీ అంటే డైజెషన్ ప్రాసెస్ కొద్దిగా ఆగి జరుగుతుంది అనమాట. ఇట్ ఈస్ నాట్ గివింగ్ అస్ ప్రాపర్ ఇది. అండ్ ఇంకొకటి, డయాబెటీస్ కి వచ్చేసరికి చాలా మంది ఓన్లీ 3 రకాల టెస్ట్లు చేసుకొని ఆ డయాబెటీస్ ని హ్యాండిల్ చేయాలనుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్టింగ్ షుగర్స్,
పోస్ట్ లంచ్ షుగర్స్, ఇప్పుడు HbA1c, ఈ 3 మాత్రమే చేసుకుని వాళ్ళు డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవడానికి రకరకాల మందులు తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. నేనేమంటానంటే ఏ జబ్బు మనకి వచ్చినా రూట్ కాజ్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నాకు డయాబెటీస్ ఎందుకు వచ్చింది, వై. సో మా దగ్గర మేము ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా రూట్ కాజ్ అనాలిసిస్ అని 13 రకాల బ్లడ్ టెస్ట్లు చేయిస్తాం టు అండర్స్టాండ్ ద ఇన్సైడ్ ఆఫ్ ఎ పర్సన్, లోపల ఏం జరుగుతోంది. చాలా మటుకు మనకి అవుట్వర్డ్గా మనకి సిమ్టమ్స్ తెలియవు. అవును మ్యామ్. వీ డోంట్ ఫీల్ ఇట్. వెళ్ళి చెక్ చేసుకుంటే గానీ మనకి తెలియదు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అండ్ ఈ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు టైప్ 2 డయాబెటీసా, టైప్ 1 డయాబెటీసా, బేసిక్ వాళ్ళు తెలుసుకోవాల్సి ఉంటుంది మనకి. ఒకవేళ టైప్ 2 డయాబెటీస్ మనం మాట్లాడుకుంటే సి పెప్టైడ్ అని ఒక టెస్ట్ ఉంటుంది. సీరం ఫాస్టింగ్ సి పెప్టైడ్ అంటే ఏం భోజనం చేయకుండా సి పెప్టైడ్ టెస్ట్ చేసుకుని ఆ సి పెప్టైడ్ వాల్యూ మనకి ప్యాంక్రియాస్ ఎంత పనిచేస్తుంది, ప్యాంక్రియాస్ పని చేయకపోవడం మూలానే డయాబెటీస్ వస్తుంది. కాబట్టి ప్యాంక్రియాస్ పనితీరు ఏ విధంగా ఉంది, ఎంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది అనేది ఎస్టిమేట్ చేయడము వెరీ 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 ఇంపార్టెంట్. అది ఎప్పుడైతే మనం ఎస్టిమేట్ చేసుకుంటామో ప్యాంక్రియాస్ ప్రొడక్షన్ బాగానే ఉంది అనుకుంటే 100% మనకి డయాబెటీస్ రివర్సిబుల్ అవుతుంది. If your C-peptide value is 1 and more, the fasting C-peptide value 1 and more ఉంటే కనుక 100% మనం ఆ డయాబెటీస్ని రివర్స్ చేసుకోగలము. కానీ 1 కంటే కిందకి వెళ్ళిపోతున్నప్పుడు, 5.5 కంటే కిందకి వెళ్ళిపోతున్నప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ టైప్ 1 డయాబెటీస్ అన్నమాట. ఈ టెస్ట్ చేయకుండా, ఈ నిర్ధారణ కాకుండా దాన్ని హ్యాండిల్ చేయడం అనేది నా ప్రకారము ఐ ఫీల్ ఇట్స్ ఎ డిఫెక్టివ్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. ఓకే. అండ్ మనం అనుకుంటాం వైట్ రైస్ తినడం మూలాన, ఇంకోటి తినడం మూలాన, షుగర్ తినడం మూలాన. చాలా మంది నా క్లయింట్స్ వచ్చి చెప్తాను, నేను షుగరే తినట్లేదు మేడం, ఎప్పుడో మానేసాను, నోరు కట్టేసుకున్నాను, అయినా షుగర్ పెరిగిపోతుంది అని. సో మీరు ఏం తిన్నా అది షుగర్ కింద మారుతుంది, ఏం తిన్నా అది షుగర్ కింద మారుతుంది. అంటే మరి అన్ని తినడం మానేసేమా? చాలా మంది ఈ షుగర్ పేషెంట్స్ వీక్ అయిపోతారు. ఎందుకంటే భయపడిపోతారు, అమ్మో ఇది తిరిగితే షుగర్ పెరుగుతుంది, అది తింటే షుగర్ పెరుగుతుంది, అది తినకూడదు, ఇది తినకూడదు, అది మానేయండి, ఇది మానేయండి. అది కాదు, ఫస్ట్ లోపల ఏం లోపాలు ఉన్నాయో తెలుసుకోవాలి. ఓకే, లోపల ఏం లోపాలు ఉన్నాయో తెలుసుకోవాలి. వైటమిన్ డి లెవెల్స్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియాలి. అండ్ దేర్ ఈస్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ విటమిన్ డి లెవెల్స్ అండ్ డయాబెటీస్, అది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. B12 ఎంత ఉంది, దానికి దీనికి కనెక్షన్ ఏంటి, వైటమిన్ సి దాని పరిస్థితి ఏంటి, దానికి డయాబెటీస్ కి కనెక్షన్ ఏంటి. లోట్స్ ఆఫ్ రీసెర్చ్ ఈస్ అవైలబుల్. ఎంతసేపటికి మనము షుగర్ లెవెల్ తగ్గించడం మీదనే ఫోకస్ చేయడం బదులుగా శరీరానికి కావాల్సిన శక్తిని, దానికి కావాల్సిన విటమిన్స్ ని, దానికి కావాల్సిన మినరల్స్ ని, దానికి కావాల్సిన ప్రతి పోరాడే వెపన్ ని మనం ఇచ్చామనుకోమా, అది డయాబెటీస్ ని తన్ని బయటికి తరిమేస్తుంది. ఇట్స్ వెరీ సింపుల్ అన్నమాట. కాబట్టి ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్ డిజార్డర్. అది లైఫ్ స్టైల్ అంటేనే మనం పద్ధతులు సరైన నిద్ర లేదు, సరైన ఆహారం లేదు, తీసుకునే ఆహారం టైం ప్రకారం తీసుకోము, అండ్ విపరీతమైన స్ట్రెస్. ఈ స్ట్రెస్ని మేనేజ్ చేసుకునే దానికి కూడా మనము ఎటువంటి జాగ్రత్త తీసుకోము. అందుకే మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే డయాబెటీస్ని మేము వెనక్కి తీసుకెళ్లే టైంలో, బికాజ్ ఐఎమ్ ఏ సైకోసోమాటిక్ హీలర్, ఖచ్చితంగా మానసిక ఒత్తిడిని తగ్గించేటటువంటి ఆహారము, శారీరకమైనటువంటి అవసరాలు అంటే దాని విటమిన్స్ అండ్ మినరల్ బ్యాలెన్సెస్ సపోర్ట్ చేసేటటువంటివి పెట్టుకుంటూ వెళ్తాం. కాబట్టి ఓకే, ధనాధన్ షుగర్ లెవెల్స్ పడడం స్టార్ట్ అవుతాయండి. ఒకసారి షుగర్ లెవెల్స్ పడడం స్టార్ట్ అయితే మెడికేషన్ డోసేజ్ నెమ్మదిగా తగ్గించుకుంటూ వెళ్తాం. ఒకసారి అలా తగ్గించుకుంటూ వెళ్ళి 1 fine day ఆ మెడిసిన్ ఎత్తిపడేస్తాం. ఓకే, ఈ స్టేజ్ని రెమిషన్ స్టేజ్ అంటారు. రెమిషన్ ఈజ్ ప్యూర్లీ టెంపరీ స్టేజ్ ఆఫ్ హెల్త్. సో చాలా మందికి ప్రాబ్లం ఏమొస్తుందంటే తగ్గి నార్మల్ అవ్వగానే సింపుల్ అనేసి మళ్ళీ నెక్స్ట్ డే నుంచి అన్ని మొదలు పెడతారు. పైనుంచి అది ఒక కంప్లైంట్ చేస్తారు, ఏంటి మేడం ఇది మళ్ళీ తినగానే వచ్చేసింది. నువ్వు ఫస్ట్ తిన్నావు కాబట్టి ఇది వచ్చింది, ఫస్ట్ ఫాల్టీగా తిన్నావు కాబట్టి ఇది వచ్చింది, కరెక్ట్ చేసుకున్నావు కాబట్టి తగ్గిపోయింది, కరెక్ట్ చేసుకుని మళ్ళీ బ్యాక్ వెళ్ళావు కాబట్టి మళ్ళీ వస్తుంది. సో నేనేమంటానంటే ఒక రెమిషన్ స్టేజ్ రాగానే మనం తీసుకున్న జాగ్రత్తని కనీసం 1 సంవత్సర కాలం గనక మనం అలాగే మెయింటైన్ చేసుకోగలిగితే అది రివర్సల్ అయిపోతుంది. అది రివర్సల్ అయిపోతుంది. డయాబెటీస్ తగ్గించుకోవడానికి ఆడామగ తేడా లేదు, వయస్సుతో తేడా లేదు, మీ డయాబెటీస్ వయస్సు కూడా తేడా లేదు. అది 20 ఏళ్ళ నుంచి ఉంది, 15 ఏళ్ళ నుంచి ఉంది, 30 ఏళ్ళ నుంచి ఉంది, నేను టాబ్లెట్లు వేసుకుంటున్నాను, ఇన్సులిన్ వేసుకుంటున్నాను, ఏ దాన్నైనా మనం వెనక్కి పట్టుకెళ్ళచ్చు.
చిన్న పిల్లల్లో కూడా ఇప్పుడు చిన్న చూస్తున్నాం పిల్లల కదా కండిషన్ వాళ్ళకి. డిఫరెంట్ అమ్మా. దట్ ఈస్ కాల్డ్ టైప్ 1 డయాబెటీస్. ఓకే. టైప్ 1 డయాబెటీస్ వచ్చినప్పుడు మనము అగైన్ సి పెప్టైడ్ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ రెండు చేసుకుంటాము. సి పెప్టైడ్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. ఆ చాలా తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయలేకపోతుంది ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ రావడం లేదు కాబట్టి వాళ్ళు డయాబెటీస్ పార్ట్ వెళ్ళిపోయారు. సో ఈ పరిస్థితుల్లో మనం వాళ్ళకి 3 times వాళ్ళు ఇన్సులిన్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లలకి అద్భుతంగా ఇన్సులిన్ రిక్వైర్మెంట్ తగ్గించేటటువంటి ఆహారం మనం ఇవ్వచ్చు. రీజనరేషన్ థెరపీ ఫర్ టైప్ 1 డయాబెటీస్ కూడా ఉంది. కాకపోతే దాని పర్సంటేజ్ 100% అని మనం గట్టిగా చెప్పలేము. ఓకే. సో రీజనరేషన్ థెరపీ ఈజ్ ఆల్సో పాసిబుల్. అంటే టైప్ 1 నుంచి కూడా మనం కొద్దిగా వాళ్ళని బెటర్ టైప్ 2లోకి తీసుకెళ్లేటటువంటి సిపెప్టైడ్ని పెంచేటటువంటి ఫుడ్ కూడా ఉంది. బట్ ద సక్సెస్ రేట్ ఈస్ అబౌట్ 40 to 50%. ఇట్ ఈస్ నాట్ అరౌండ్ 100%. మెరీ అదర్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి, చాలా కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అయితే ఈ మధ్య కాలంలో విపరీతంగా తిండి పిల్లలకి మనం పెట్టే తిండి మూలాన మనమే మన చేతుల ద్వారానే మనమే వాళ్ళని డయాబెటీస్ వైపు నెట్టుతున్నాము. నాకు తెలిసిన ఒక బాబుకి కేవలం వాడు రోజు అడిగాడని, రోజు ఇవ్వమని గొడవ చేశాడని వాళ్ళ తాతగారు డైలీ ఒక కూల్ డ్రింక్ తాగించడం మూలాన, అలా 2 నెలలు తాగించడం మూలాన ప్యాంక్రియాస్ ఫెయిల్ అయిపోయింది. టైప్ 1 డయాబెటిక్ అయిపోయాడు. బిడ్డ ఓన్లీ 15 ఏళ్ళు. రాబోయే 60-70 ఏళ్ళు వాడు ఇన్సులిన్ వేసుకుంటానే మేనేజ్ చేయాలి. సో మన ప్రేమని రాంగ్ ఫుడ్స్ రూపంలో చూపించకూడదు. ఎప్పుడో నెలలో ఒకరోజు తాగాడు ఏం జరగదు, కానీ రోజు తాగితే వాడి రక్తనాళాలు తెరిచి విషం పోసినట్టే లెక్క. జంక్ ఫుడ్ ఈజ్ లైక్ దాట్. అండ్ రీసెంట్గా మా దగ్గర వచ్చిన ఒక బాబు, హీస్ 21 years old అండ్ ఇంట్లో ఎవరికి డయాబెటీస్ లేదు. ఇంట్లో నుంచే బాక్స్ తీసుకెళ్తాడు, తల్లిదండ్రులు అన్నీ చేసి జాగ్రత్త చూసుకుంటాడు. అయినా రావడమే 500 షుగర్ వచ్చేసింది. ఏంటి అని ఎంత అడిగినా చెప్పలేదు. లేదు నేను ఏమి తిన్ను అని. తర్వాత ప్రత్యేకంగా పిలిచి అడిగితే రోజు ఒక షవర్మా తింటాడు. షవర్మా తినడం వల్ల షుగర్ ఫెయిల్ అయింది, డైజెస్టివ్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది. మయోనీస్ లోపల ఉంటుంది, దాంట్లో పిచ్చి రిఫైన్డ్ ఆయిల్ వాడతారు. అందులో రోడ్ సైడ్ వాడే రిఫైన్డ్ ఆయిల్, అది ఎక్కడి నుంచి తెచ్చి వాడతారో, ఎన్నిసార్లు వాడిన నూనెతో చేస్తారో మనకి తెలియదు. అండ్ ఆ షవర్మా అండ్ ఇంకొకటి ఫ్రాంకీ చెప్పాడు నాకు, 2 చెప్పాడు. ఫ్రాంకీ మైదా రొట్టెలో మళ్ళీ కాల్చిన మాంసం అన్ని పెడతారు దాంట్లో. సో టేస్ట్ చాలా బాగుంటుంది, నేను కాదన్నాను. కానీ దాన్ని రోజు తినడం మూలాన దట్ ఈస్ అ కేస్. ఈ రోజు మేము ఎంతో స్ట్రగుల్ అవుతున్నాం. ఆ కేసుని టైప్ 1 అయిపోయాడు, ప్యాంక్రియాస్ ఫెయిల్ అయిపోయింది. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో ఈ చిన్నవి ఫ్యాన్సీస్ మనం వాటిని సాటిస్ఫై చేయడము ఇంపార్టెంట్ అని ఎప్పుడు అనుకోకూడదు. ఫుడ్ విషయంలో ఇట్స్ రియల్లీ వెరీ ఇంపార్టెంట్. బయట మరి ఎందుకు బ్యాన్ చేయ, వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఒక చిన్న బాబు ఎందుకు బ్యాన్ చేయరు కూల్ డ్రింక్ అని నన్ను అడిగాడు అనమాట. ఈ కూల్ డ్రింక్ మూల నాకు డయాబెటీస్ వచ్చింది కదా, దీన్ని ఎందుకు గవర్నమెంట్ బ్యాన్ చేయరు అంటే అది మన ఏరియా ఆఫ్ వర్క్ కాదు. ఏదైనా కూడా ఆహారం అనేది మితంగా తీసుకుంటే ఔషధంలా పనిచేస్తుంది, అమితంగా తీసుకుంటే విషమై మన ప్రాణాన్ని కబళిస్తుంది. డెసిషన్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు, ఆ నిర్ణయం మనం తీసుకోవాలి. మన బిడ్డలు కూడా అటువంటి చక్కటి విచక్షణ జ్ఞానంతో ముందుకెళ్ళాలంటే ఆ అవగాహన మనం కల్పించాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అవును మ్యామ్, నిజంగా. మ్యామ్ మన గట్ ఫ్రీగా ఉండేటట్టుగా చూసుకుంటే మనకు చాలా రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని చెప్తూ ఉంటారు. నిజంగా గట్ ఫ్రీగా ఉండాలంటే ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి? గట్ ఈస్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్ అమ్మా. ఐ విల్ టెల్ యూ ఇట్స్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. గట్ లో మనకు ఉండేటటువంటి 4300 రకాలైన సూక్ష్మ క్రిములు ఎప్పుడు కూడా మంచివి చెడ్డవి ఒక బ్యాలెన్స్ లో ఉండాలి. ఆ బ్యాలెన్స్ అవుట్ అయితే గట్ డిస్బయోసిస్ అంటారు. ఓకే. అండ్ ఈ గట్ కి బ్రెయిన్ కి ఉన్న యాక్సెస్ డిస్టర్బ్ అవుతుంది. బ్రెయిన్ ఈజ్ ద కోఆర్డినేటర్ ఫర్ ద ఎంటైర్ బాడీ అండ్ గట్ కంట్రోల్స్ ద బ్రెయిన్. బ్రెయిన్ మన శరీరాన్ని ఆపరేషన్స్ ని కంట్రోల్ చేస్తే మన గట్ మన బ్రెయిన్ ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు మనం దాన్ని ఎంత హెల్తీగా ఉంచాలి? సో మనం తినే ఆహారము
చెడు బ్యాక్టీరియాని చంపే విధంగా ఉండాలి, మంచి క్రిముల్ని పెంచే విధంగా ఉండాలి. సో దాని ఆహారం యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే మంచి బ్యాక్టీరియాని పెంచుతూ చెడు బ్యాక్టీరియాని చంపుతూ ఉన్నటువంటి ఆహారం తీసుకుంటే సహజంగా అది చాలా తేలికగా అరిగిపోతుంది, తిన్నది కంప్లీట్ గా డైజెస్ట్ అవుతుంది, అండ్ టైంకి రెపరెప ఆకలేస్తుంది, పడుకుంటే నిద్ర వస్తుంది, పొద్దున్న నుంచి రాత్రి ఒక చక్కటి మూడ్ లో ఉంటాము, మంచి ఎనర్జీతో ఉంటాము. దిస్ ఇస్ బికాస్ అవర్ గట్ ఈస్ హ్యాపీ. సో ఆల్ మనం తీసుకునే ఫుడ్స్ ఏవేవైతే చెడు బ్యాక్టీరియల్ గ్రోత్ కి ప్రమోట్ చేస్తాయో అవి చాలా హ్యావక్ క్రియేట్ చేస్తాయి మన పొట్టలో. సో బ్లోటింగ్, బెల్చింగ్, ఇండైజెషన్, తర్వాత కాన్స్టిపేషన్ మూలాన పైల్స్, హెమరాయిడ్స్, లేకపోతే వెరీ హార్డ్ స్టూల్ రావడము, ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకి డైజెషన్ అంటే తినాలంటే భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. పైగా హెల్త్ కరెక్ట్ అంటే హైజీన్ కరెక్ట్ గా ఫాలో కాకపోతే హెచ్ పైలోరీ లాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తే జీవితాంతం మనం ఆ మందులు వేసుకుంటూ ఉంటారు. మేమైతే డయట్ ద్వారా హెచ్ పైలోరీ కానీ, IBS కానీ, IBD కానీ చాలా సమర్థవంతంగా హ్యాండిల్ చేసే బ్రహ్మాండమైన ఫుడ్స్ ఉన్నాయమ్మా. అది ఎవరు బయట కొనుక్కోక్కర్లేదు, మీ ఫుడ్ మీరు ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు, శుభ్రంగా తినచ్చు, సంతోషంగా ఉండొచ్చు. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. కేవలం మందుల ద్వారా ఎంత సక్సెస్ మీరు వస్తుందో దానికి డబుల్ సక్సెస్ ఆహారం ద్వారా వస్తుంది. సో గట్ని ఇప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. చక్కటి పీచు పదార్థాలు ఉండేటటువంటి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ మనం తీసుకోవాలి. చాలా మందికి ఏంటి అంటే వెజిటేరియన్స్ అయిపోండి, మీట్ మానేయండి అని చెప్తారు. చికెన్ మటన్ తినబాకండి, పొట్టంతా గడబడైపోతుంది, వేస్ట్ అని. నేనేం చెప్తానంటే ఆహారపు అలవాట్లు మనసుకి బాగా నచ్చిన ఫుడ్ ని పక్కన మానేస్తే ఆత్మారాముడు బాధపడతాడు. ఎక్కడో ఫీల్ అవుతాం మనం, ఏంటి లైఫ్, ఏమి తినలేము, నాకు నచ్చిన చికెన్ తినలేకపోతున్నాను, నాకు నచ్చింది అది తినలేకపోతున్నాను, ఏంటి ఇట్లా అసలు లైఫ్. బేసిక్ ఫుడ్స్ అవి. అప్పుడు ఏంటంటే దే ఆర్ అప్సెట్ అబౌట్ ఇట్. వెన్ దే ఆర్ అప్సెట్ నథింగ్ కెన్ బి సెట్. వెన్ యు ఆర్ అప్సెట్ నథింగ్ కెన్ బి సెట్ అని అంత డిస్టర్బ్డ్ గానే ఉంటుంది. సో చికెన్, మటన్ లాంటివి తినేటప్పుడు కూడా దాని కాంబినేషన్స్ మంచి ఫైబర్ ఫుడ్ తో కాంబినేషన్ చేసుకుని మీరు తిన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది రాదు, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో ఈజీ డైజెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈజీ డైజెషన్ అంటే ఓన్లీ పెరగన్నం కాదండి, యూ కెన్ ఈట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. సో మంచి వెజిటబుల్స్, ఎగ్స్, పెరుగు, తర్వాత యూ కెన్ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. అండ్ పీచు పదార్థం అనగానే అన్ని ఏవో పిల్లలకి గ్రీన్ ఆకులు చూడగానే చిరాకు వస్తుంది, ఇప్పుడు ఈ గడ్డి తినాలా అని. సో అలా కాదు. సో యూ కెన్ గో ఫర్ ఎవ్రీథింగ్, ఆల్ కైండ్స్ ఆఫ్ కాంబినేషన్స్లో మనం వెళ్ళొచ్చు. అలాగే మనకి రాజ్మా ఆర్ మన కాబూలీ చనా, బొబ్బర్లు, ఇలాంటివన్నీ మనకి చాలా మంచి ప్రోటీన్ ప్లస్ మంచి ఫైబర్తో వస్తుంది. అది తిన్నప్పుడు ఏంటంటే మనకి గట్ సెట్ అవుతుంది. దట్ ఈస్ ఏ వే అండి. 8 to 12 weeks లో సెట్ చేసేస్తాం గట్ విత్ ఫుడ్ ఓన్లీ. అది ఎంత సీరియస్ ఇష్యూ అయినా. కాబట్టి నేనేం చెప్తున్నానంటే చక్కటి ఆహారాన్ని ఎన్నుకోండి. హోమ్ మేడ్ ఫుడ్ కి 90% ఇంపార్టెన్స్ ఇవ్వండి. పార్టీలు ఇంట్లో హోస్ట్ చేయండి. మనం కావాల్సిన డ్రింక్స్ కానీ ఏదైనా కూల్ డ్రింక్స్ అట్లాంటివి కూడా ఇంట్లో చాలా చేసుకోవచ్చు. డెజర్ట్స్ అంటారా, బ్రహ్మాండమైన స్వీట్లు హెల్దీగా చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా జీవితంలో ఏది వదులుకోవాల్సిన అవసరం లేదు. ఎంజాయ్మెంట్ ఇన్ రైట్ వే చేసుకుంటే నీ గట్ని గట్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఆల్ డిసీజెస్. దాదాపుగా 200 రకాలైనటువంటి జబ్బులు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. సో దీన్ని జాగ్రత్త పెట్టుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. ఏం ఫుడ్స్ ఉన్నాయి, ఎలా తినాలి, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఎప్పుడన్నా ఒక రోజు అంటే మేడం మమ్మల్ని హోటల్కే వెళ్ళొద్దంటారా, నేను ఒక్కసారి కూడా బిర్యానీ తినద్దా, ఇంకా నేను ఎందుకు అందులో హైదరాబాద్ లో ఉండి నన్ను బిర్యానీ తినద్దంటారా అంటే ఓఎస్ తినండి తప్పకుండా, ఎందుకు మానేస్తారు, అలా మానేయమని చెప్పట్లేదు. కానీ దానికి మీ పొట్టని మిమ్మల్ని ప్రిపేర్ చేసుకోండి. గో టు ఏ ప్లేస్ వేర్ బిర్యానీ ఈస్ డన్ విత్ ఘీ అండ్ నాట్ విత్ డాల్డా. ఇంట్లో మీ ఆవిడకి బిర్యానీ చేయడం నేర్పించండి, కానీ ఇంట్లో చేస్తే మనకు నచ్చదు కదా. సో మీరు అలా తిన్నప్పుడు ముందు రోజు వెనక రోజు కూడా there are certain things you have to follow so that you can balance your. ఇందాక చెప్పాను, ఇప్పుడు చెప్తాను, మళ్ళీ కూడా చెప్తానమ్మా, ఎప్పుడో 2-3 నెలలకు ఒకసారి చేసింది మనకి అది బాడీ ఎఫెక్ట్ అవ్వదు. కానీ డైలీ అదే పనిగా యంగ్స్టర్స్ నాకు తెలుసు చాలా మంది IT ఎంప్లాయీస్ వస్తారు నా దగ్గరికి. ఏంటమ్మా ఎవరు వంట చేస్తారంటే స్విగ్గీ పేరు, జొమాటో పేరు చెప్తారు. సో ఎవ్రీడే ఇట్ ఈస్
అండ్ ఆన్లైన్ ఫుడ్. అవును మ్యామ్. అండ్ కాబట్టి ఏమవుతుందంటే అది కన్వీనియన్సే కానీ కంఫర్ట్ కాదు, హెల్త్ అంతకంటే కాదు. ఓకే. వెరీ డెఫినెట్లీ ఎక్స్పెన్సివ్. కాబట్టి కొద్దిగా వంట చేసుకోవడం అనేది ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయింది మా. ఆ ఫ్యాషన్ మళ్ళీ మనం క్రియేట్ చేయాలి. దట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే వంట అనేది కేవలం హెల్త్ ఒక్కటే ఇవ్వదు, మనుషుల మధ్యలో అనుబంధాలు, బంధాలు, ప్రేమలు అన్ని పెరుగుతాయి. ఈ రోజు కూడా నీకు మీ అమ్మ చేసే ఆ పలానా వంట అని ఎందుకు గుర్తుంటుంది అంటే ఇంగ్రీడియంట్స్ అన్ని సేమే, ఆమె ప్రేమ అందులో ఉంటుంది. అంత ప్రేమగా చేసి నీకు నోట్లో పెడుతుంది, నువ్వు వెళ్ళినప్పుడు నీకు అది కావాలని అడుగుతుంది. అవన్నీ బంధాలు పెంచుతాయి. స్విగ్గీ జొమాటోలో తెప్పించి పెడితే ఇట్ వోంట్ క్రియేట్ అ ఫీలింగ్, ఇట్ వోంట్ క్రియేట్ అ రిలేషన్షిప్. లేని రోగాలు తీసుకొచ్చి ఇస్తున్నట్టే మ్యామ్. ఇంకా ప్రేమ అంటే ఇంగ్రీడియంట్స్ మనకు తెలియదు. టేస్టీగా ఉండొచ్చు, నేను అసలు కాదన్న, డెఫినెట్ గా టేస్టీగా ఉండొచ్చు, బట్ ఆ ఇంగ్రీడియంట్ మీద మనకి కంట్రోల్ లేదు. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. మ్యామ్ ఫుడ్ ఎలా చేస్తున్నాము, ఏం తింటున్నాము, ఇది ఒక ఎత్తు అయితే ఏ టైంకి తింటున్నాం అనేది కూడా ఇంకొకటి. దాని గురించి చెప్పండి మ్యామ్. ఒకటి మా, ఏ టైంకి తింటున్నామో, ఎన్ని సార్లు తింటున్నాము, దీస్ ఆర్ టూ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్. సో రీసెర్చ్ ఈ రోజు దేర్ ఇస్ లోడ్స్ ఆఫ్ రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే స్నాకింగ్ ఈజ్ ద వర్స్ట్ హ్యాబిట్. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తిన్నాము, మధ్యాహ్నం లంచ్ తిన్నాము, రాత్రికి డిన్నర్ తిన్నాము, ఇది ఎప్పుడు మనకి ట్రబుల్ క్రియేట్ చేయదు. ఓకే. పొద్దున బ్రేక్ఫాస్ట్ తిన్నాము, మధ్యలో టీ అండ్ స్నాక్స్ తిన్నాము, మధ్యాహ్నం మళ్ళీ లంచ్ తిన్నాము, 4 గంటలకు సమోసా తిన్నాము, 5 గంటలకు కాఫీ తాగాము, 6 గంటలకు టీ తాగాము, 7 గంటలకు 7:30కి వెళ్ళి మళ్ళీ డిన్నర్ తిన్నాము, రాత్రి 12ంటికి పడుకునేటప్పుడు స్విగ్గీలో ఏదో ఒకటి తెప్పించుకుని తిన్నాము. దిస్ ఇస్ గోయింగ్ టు కాస్ట్ ట్రబుల్. దిస్ లీడ్స్ టు ఒబెసిటీ. ఓకే. ఎక్స్ట్రా క్యాలరీస్ మూలన వెయిట్ పుట్ ఆన్ అవడం స్టార్ట్ అవుతుంది. వెయిట్ ఒకసారి పుట్ ఆన్ అయ్యారంటే, ఒబెసిటీ అనేది ఏంటంటే ప్రపంచంలో అన్ని కండిషన్స్ కంటే అతి దారుణమైన పరిస్థితి. కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ డైయింగ్ బికాస్ ఆఫ్ ఒబెసిటీ, అధిక బరువు మూలాన. ఓకే. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏ రోజైనా ఇప్పుడు మీరు ఆ మధ్యలో తినే స్నాక్స్ కట్ చేయండి, న్యాచురల్ గా స్లిమ్ గా అవడం స్టార్ట్ అవుతారు, ఫేస్ కాంతివంతంగా అవుతుంది. స్నాక్స్ విల్ డూ ఎ లాట్ ఆఫ్. ఒకవేళ స్నాక్ తినవలసిన అవసరం వస్తే హెల్తీ ఆప్షన్ చెక్ చేసుకోండి, హెల్తీ ఆప్షన్ తీసుకోండి. ఎప్పుడైతే మీరు బాగా డీప్ ఫ్రైడ్ మైదాతో చేసినటువంటి సమోసాస్, కచోరీస్ ఇలాంటివి తిన్నారనుకోండి, తిన్న 10 నిమిషాల లోపల సివియర్ డిహైడ్రేషన్ అవుతుంది. ఓకే. దాహం వేస్తుంది. ఆ దాహం వేయగానే మనం ఏం చేస్తాం, కూల్ డ్రింక్ తాగుతాం. ఈ కూల్ డ్రింక్ తాగితే ఏమవుతుంది, బొచ్చడంత షుగర్ విల్ గో ఇన్ టు యువర్ బ్లడ్ స్ట్రీమ్. దేర్ ఇస్ ఎ స్పర్ట్, సడన్ గా రేజ్ అవుతుంది, అవసరం లేని క్యాలరీస్. ఆ టైంకి మీరు టెంపరీగా ఎగ్జైటెడ్గా ఉంటారు. తర్వాత ఏమవుతుంది, 15 నిమిషాల లోపల ఈ రైజ్ అయింది టక్ అని పడిపోతుంది. ఇట్ కాజెస్ ఇరిటేషన్, సపరేట్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్. ఓకే. ఇట్ ఈస్ ఎ సైకిల్ అన్నమాట. ఇది మన ఆలోచన విధానాన్ని, ఆహారపు అలవాట్లని, శరీర ఆరోగ్యాన్ని మొత్తంగా డిస్టర్బ్ చేసి పడేస్తున్నాను. సో ఆ టైంలో మీరు ఏదైనా హెల్దీ తీసుకోండి, ఫ్రూట్ తినడం అలవాటు చేసుకోండి. ఆకలి వేస్తుంది కదా, ఒక అరటిపండు తినండి, ఒక ఆపిల్ తినండి, దాంతోపాటు సీడ్స్, నట్స్ ఒక డబ్బాలో వేసుకొని పెట్టుకోండి, ఒక గ్రీన్ టీ పెట్టుకోండి, ఒక 3-4 స్పూన్లు నట్లు, సీడ్లు తిని చక్కగా గ్రీన్ టీ తాగండి. కడుపులో ఫీలింగ్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, హెల్దీ కూడా. అలాగే దేర్ ఆర్ సో మెనీ ఫిల్లర్స్. ఇప్పుడు మీ ఫూల్ మఖానా కానీ, మురమురాలు కానీ, అట్టుకులు కానీ, వీటితో ఎన్నో రకాలైనటువంటి హెల్దీ గ్యాసెస్ రాకుండా ఉండేటటువంటి చేసుకోవచ్చు. మరీ ఆకలి వేస్తుంది అనుకున్నప్పుడు తినచ్చు, అట్లాంటి నో ప్రాబ్లమ్ అబౌట్ ఇట్. కానీ ఆ టెంపరీగా రోడ్ మీద దొరికే బజ్జీలు, పునుగులు అండ్ యూనో సమోసాలు, వాడెవర్ అన్నీ దొరుకుతాయి, అది మాత్రము స్కిప్ చేయాలి. చాలా ఘోరం అది. విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ దోస్ పీపుల్, అది మనకి పడినప్పుడు దాన్ని వదిలేసుకోవడం అంత ఉత్తమమైన విషయం ఇంకొకటి లేదు. అండ్ నైట్ 7:30 to 8 o'clock is the best time to have your dinner. ఎప్పుడు గుర్తుంచుకోండి, పడుకునే టైంకి, భోజనం చేసిన టైంకి మధ్యలో 3 గంటల వ్యవధి ఉండాలి. మీరు 7 గంటలకల్లా తిన్నారనుకోండి, 10కి పడుకోవచ్చు. ఓకే. 8కి తిన్నారనుకోండి, ఆఫీషియల్ గా మీరు 11కి పడుకోవాలి. అవును. 9కి తిన్నారనుకోండి, 12. ఏమవుతుంది, డైజెషన్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది, యువర్ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. ఇలా జరగడానికి వీల్లేదు. యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. అండ్ క్వాంటిటీ ఎంత,
ఏంటి అనేది కూడా మనకి ఎంత అవసరం. ఒకటే క్వాంటిటీ, ఒకటే రకమైన ఫుడ్ తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. కూర నచ్చితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే కూర, ఇంకొకటి ఏదో నచ్చితే అటు నుంచి అదే కూర. సో ఒక బ్యాలెన్స్డ్ డైట్ ప్లేట్ అనేది మనము మెయింటైన్ చేసుకోవాలి, అన్ని ఉండేటట్టు చూసుకోవాలి, ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు టైం మనకి లేదు, అన్నిటికీ మన బాస్ కోసం టైం ఉంది, ఉద్యోగం కోసం టైం ఉంది, టార్గెట్స్ కోసం టైం ఉంది, కానీ మన కోసం మనకి టైం లేదు. సో ఈ థాట్ ప్రాసెస్ లో కూడా కొద్దిగా మనం మార్పు తెచ్చుకోవాలి. యంగ్స్టర్స్ మరి ముఖ్యంగా ఏంటంటే మంచి తెలివితేటలతో ముందుకెళ్తున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, లక్షల్లో సంపాదిస్తున్నారు, కానీ వాళ్ళ శరీరం గురించి వాళ్ళు పట్టించుకోవడానికి వాళ్ళకి టైం ఉండదు. దాన్ని ఎలా అయినా అకామిడేట్ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ కూడా సాధ్యమైనంత త్వరగా, మీల్కి మధ్యలో 3 గంటల గ్యాప్ ఉండాలి. 3 గంటల టైంలో మీరు కావాలంటే మంచినీళ్ళు తాగొచ్చు, సింపుల్, కావాలంటే మంచినీళ్ళు తాగొచ్చు. మరి ఏదైనా వర్క్ ప్రెషర్ మూలాన కొద్దిగా తలనొప్పి వస్తుంది అన్నప్పుడు గ్రీన్ టీ తాగొచ్చు, జింజర్ టీ తాగొచ్చు, ఒక గ్లాస్ మజ్జిగ తాగొచ్చు, ఒక గ్లాస్ కొబ్బరి నీళ్ళు తాగొచ్చు. ఓకే, దీస్ ఆర్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్స్. ఆ స్నాకింగ్ మానేసేయాలి. ఎస్పెషల్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే మీరు స్నాకింగ్ మానేసిన వెంటనే మీకు కనీసం ఒక 10-20 యూనిట్లు షుగర్ తగ్గుతుంది అనమాట. ఓకే, దట్స్ హౌ ఇట్ ఈస్. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చక్కగా హెవీగా తీసుకోండి, దానికంటే కొద్దిగా తక్కువగా లంచ్, లైట్గా డిన్నర్. సో దట్ యూ డోంట్ స్టోర్ ఆల్ దట్ ఆన్ టు యువర్ సెల్ఫ్. అండ్ తినగానే పడుకోవడము, తినగానే అరగంటలోనే నడిచేస్తుంటారు, అలా చేయకండి ప్లీజ్. 1.5 hour గ్యాప్ వచ్చాక కానీ మీరు నడవడానికి వీల్లేదు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో ఇవి బేసిక్ మీల్ పీరియడ్స్ మీరు అండ్ మీకు నచ్చిన విధంగా మీరు తీసుకోవచ్చు. ఒక జనరల్ హెల్త్ ఫార్ములా చెప్తాను, ఒక జనరల్ హెల్త్ ఫార్ములా విచ్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీబడి. సో మనము ఇండియన్స్ ఏంటంటే, ఎస్పెషలీ సౌత్ ఇండియన్స్, స్టార్చ్ ఓరియంటెడ్ అంటే కార్బ్ ఓరియంటెడ్ డయట్లో మనం ఉంటాము. ఇప్పుడు మనకు అంతా రిఫైన్డ్ అండ్ పాలిష్డ్ ఫుడ్ కాబట్టి అది చాలా వరకు నాట్ డూయింగ్ లాట్ ఆఫ్ హార్మ్ కాబట్టి ఒక చిన్న రేషియోలో మనం ఆహారం తయారు చేసుకోవచ్చు. ఏంటది? 20% ఫుడ్ కార్బోహైడ్రేట్. మీరు అందులో అన్నం తింటారో, ఒక పులక తింటారో, లేకపోతే ఒక జొన్న రొట్టె తింటారో, మీరు ఏం తింటారో ఒక 20% నుంచి 25% వరకు కార్బ్స్ వచ్చేటట్టు తినండి. అలాగే 30 నుంచి 35% వరకు ప్లీజ్ గో ఫర్ ప్రోటీన్. ఓకే, గుడ్లు, పన్నీరు, తోఫు, చికెన్, తర్వాత మటన్ కూడా తీసుకోవచ్చు. మనం అంటే ఎవ్రీడే కాదు, జనరల్గా చెప్తున్నాను, అన్ని ఇలా మీరు తీసుకోవచ్చు. అండ్ అట్లీస్ట్ 40% ఎనర్జీ కొవ్వులోంచి వచ్చేటట్టుగా మీరు డైట్ని మోడిఫై చేసుకుంటే, నెయ్యిలోంచి, కోకోనట్ ఆయిల్లోంచి, అవకాడోస్లోంచి, ఎస్ మనం తీసుకునే నట్స్ అండ్ సీడ్స్లోంచి మనకి ఎనర్జీ వచ్చేటట్టు పెట్టుకుంటే ఏమవుతుంది? ఇట్ విల్ బ్యాలెన్స్ యువర్ మెటబాలిజం. అండ్ ఎస్పెషలీ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ లైక్ యునో బీపీ కానీ, షుగర్ కానీ, ఇలాంటివి, థైరాయిడ్ కానీ, ఇలాంటివి రాకుండా మనము సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా 0 కార్బోహైడ్రేట్ డైట్ ఎవరు తినకూడదు. ఓకే, ఎందుకంటే నర్వస్ సిస్టమ్ కి కావాల్సిన ఎనర్జీ అంతా కార్బోహైడ్రేట్. ఓకే, నర్వస్ సిస్టమ్ కావాల్సినంత ఎనర్జీ కార్బోహైడ్రేట్. మీరు అసలు కార్బోహైడ్రేట్ లేదనుకోండి, దెబ్బతింటుంది. దట్స్ గోయింగ్ టు కాజ్ లాట్ ఆఫ్ హార్మ్ అన్నమాట. 0 కార్బోహైడ్రేట్ డైట్ ఎప్పుడు తీసుకోవద్దు. చాలా మంది చేసేస్తుంటారు, డైట్ అన్ని మానేస్తారు, ఉట్టి వెజిటబుల్స్ మాత్రమే. అందులో కూడా కొద్దిగా కార్బోహైడ్రేట్ ఉంటుంది, కానీ మనకు కావాల్సింది సరిపోదు. ఓకే ఓకే, మేము క్యాన్సర్ పేషెంట్స్ కి కూడా 10-15% కార్బోహైడ్రేట్ పెడతాను. ఓకే, బికాస్ నర్వస్ సిస్టమ్ మనము మేనేజ్ చేయాలి, బ్లాక్అవుట్ అయిపోతాం లేకపోతే. ఓకే, ప్రోటీన్ కూడా విపరీతం ప్రోటీన్ తీసుకోకండి. 1/2 కిలో చికెను, 1/2 కిలో మటను, లేకపోతే 1 డజన్ గుడ్లు, కొన్ని డైట్స్ నేను విన్నాను. ఇవేమవుతుందంటే మనకుండే కిడ్నీ ఇంత దాని మీద ఎంత లోడ్ వేసింది, కిడ్నీ ప్రోటీన్, దాని ప్రోటీన్ ఫిల్ట్రేషన్ ఎక్కడ జరుగుతుంది? కిడ్నీలో జరుగుతుంది. లోడ్ వేయబాకండి. పీస్ఫుల్ గా మీ డయట్ లో 30-35% మీరు ప్రోటీన్ పెట్టుకోండి. మిగతాదంతా ఎనర్జీ ఫ్యాట్ లో వచ్చేటట్టు పెట్టుకోండి. కనీసం 40 నిమిషాలు ఏదన్నా మీరు జీవితాంతం చేయగలిగిన ఎక్సర్సైజ్ చేయండి. ఎనీ ఎక్సర్సైజ్ విచ్ యూ కెన్ డూ ఆల్వేస్, అలాంటి ఎక్సర్సైజ్ చేయండి. సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. That's how it is. It is a simple formula for health. Okay.
నిజంగా చాలా సంతోషం మ్యామ్. ప్రతి ఒక్కరికి కూడా మనము ఫుడ్ చేంజ్ చేసుకొని ఒక బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేస్తే హెల్తీగా ఉంటాము అనే ఐడియా ఉంటుంది. బట్ అసలు ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఇది ఒక పెద్ద సమస్య మ్యామ్. నిజంగా మీరు ఎంత క్లియర్గా అంటే ఎంత మాకు వద్దు అనుకునే వాళ్ళు కూడా కూర్చొని విని బ్యాలెన్స్ అది ఫాలో అయ్యే విధంగా చెప్తారు మ్యామ్. చేసుకోవాలి. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ Thank మచ్. you so నమస్తే much. మ్యామ్.